మీరిప్పుడు తీసుకొచ్చినా ఏమీ చేయలేము. కనీసం 1 వీక్ అయినా పడుతుంది మేడం. కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది మేడం. సుమారు ₹1,00,00,000 50 లక్షలు అడ్వాన్స్ వెంటనే పే చేయాలి. 50 లక్షలా? అంత డబ్బు ఇప్పటికిప్పుడంటే చాలా కష్టం మేడం. మాకు కొంచెం టైం ఇవ్వండి మేడం. మేము అరేంజ్ చేసి ఖచ్చితంగా కట్టేస్తాం. సారీ మేడం, డబ్బు అరేంజ్ అయ్యాకే తీసుకురండి. ఇక్కడ ఫెసిలిటీ లేదు మేడం. మీరు హైదరాబాద్ లేదా బెంగళూరు తీసుకెళ్ళడం బెటర్. ఏం పాపం చేసిందని ఈ పరీక్ష సార్? ఎవరిని అడిగినా ఏదో ఒక కారణం చెప్తూనే ఉన్నారు. నువ్వు బతుకుతావురా, నేను నిన్ను బతికించుకుంటాను. నేనున్నంత వరకు నీకేం జరగనివ్వను. రామా, మనమే ఇలా డీలా పడిపోతే ఎలా? పాప కోసం ఎవరు పరిగెడతారు? రమా, మనం స్ట్రాంగ్గా ఉండాలి. మన ధైర్యమే పాపకి ప్రాణం పోస్తుంది. పాపా, 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 ఇక్కడే ఉంది కదా పాప. సార్ పాప ఎక్కడా? ఇక్కడే ఉండాలి రామా. పాపా, ఏంటి గోలా? అమ్మా, పాప కనిపించట్లేదు. జాగ్రత్తగా చూసుకోవడం రాదు కానీ మీరు ఆపరేషన్ చేయిస్తారంట. అత్తయ్య, చేతనెత్తే పాపను వెతకండి, లేదంటే వెళ్ళి మీ పని చూసుకోండి. నా జుట్టుకి రంగేసుకోవాలి, బోల్డ్ అంత పనుంది. సార్ పాప ఏది సార్? ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి కదా. పద వెళ్ళి వెతుకుదాం. పాపా, 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 పాప దొరికిందా సార్? లేదు. పాపా, పాపా, పాపా. నేను తాతయ్యని కదా? సార్ పాపా, మావయ్య, పాపని మీరు తీసుకొచ్చారా? ఏంటి మావయ్య, లోపల కనిపించకపోతే ప్రాణం పోయినట్టయింది. అవును నాన్న, నిజంగానే గుండె ఆగిపోయినంత పనైంది. మనిషికి ఎంత ఆయుష్ ఉంటుందో మనం నిర్ణయించలేమమ్మా. కానీ ఉన్న ప్రతి క్షణాన్ని ఎలా జీవించాలో అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఈ పాప తనకున్న బాధ తెలియకుండా ఒక్కసారి నవ్వితే ఆ నవ్వులో ఎంత జీవం ఉంటుందో తెలుసా? నేను కాసేపైనా పాపను నవ్వించగలిగితే తన జీవితంలో నేను కొంచెం వెలుగు వేసినట్టే అనిపిస్తుంది కదమ్మా. అందుకే తీసుకొచ్చానమ్మా. అమ్మా రామలక్ష్మి, చూడమ్మా, ఎంత చక్కగా ఆడుకుంటుందో, ఎంత చక్కగా నవ్వుతుందో. కానీ ఈ నవ్వు వెనుక దాగి ఉన్న బాధ మాత్రం మనకి మాత్రమే తెలుసమ్మా.
ఆపరేషన్ చేయించకపోతే ఈ నవ్వు కూడా ఎప్పటి వరకు ఉంటుందో కూడా మనకు తెలియదు. లేదు మావయ్య, ఎవరు ఏదైనా చెప్పొచ్చు. హాస్పిటల్ దొరకచ్చు, దొరక్కపోవచ్చు. డబ్బు విషయంలో సమస్యలు ఉండొచ్చు మావయ్య, కానీ నేను తల్లిని కాకపోయినా ఒక తల్లిగా చెప్తున్నాను, పాపని బ్రతికించుకుంటాను. ఎక్కడికైనా తీసుకువెళ్తాను మావయ్య. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను చూసుకుంటా. పాపని బ్రతికించుకుంటా. ఏంటి అలా చూస్తున్నావు? నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు శ్రీను. ఆ ప్రేమ అనగాదేవి వాళ్ళ ఇంట్లో మళ్ళీ చూపించావు. నువ్వు నా ప్రాణమాద్య. నీకేమైనా అయితే నేను అస్సలు సహించలేను. నా కోసం ఎవరినైనా ఎదిరిస్తావా? ఎదిరిస్తా. లవ్ యూ శ్రీను. ఇక్కడే ఉండు, ఫేస్ వాష్ చేసుకుని వస్తా. నువ్వు పెట్టిన డాన్స్ స్కూల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నావు, కానీ నువ్వు ఇక్కడ పడ్డావు. మమ్మల్ని ఓడించాలని మీరు ఎంతో ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు అదంతా వృధా అయిపోయిందనుకుంటా. ఓటమిని అంగీకరించడానికి మాత్రం మీరు అందరూ సిద్ధంగా ఉండాలి. నువ్వు గెలవడం ఇంపాసిబుల్.